అనేసి ప్రెస్ మీట్లు పెట్టేసి సోషల్ మీడియాలో పోస్టింగ్ చేసి నా మీద కక్ష సాధింపను, లేకపోతే వాళ్ళెవరు పెడతాం కను, ఇంత తొందర ఏంటనో, ఎంత తొందరో చెప్పాల్సింది నువ్వు కాదు, కోర్టులు చెప్తాయి. ఏదో మర్డర్ కేసులో జాప్యం జరిగింది, వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ఇన్ని సంవత్సరాలు జాప్యం జరిగింది, లేదంటే జగన్మోహన్ రెడ్డి మీద అవినీతి ఆర్థిక నేరాల కేసులో 2012, 2013లో ఛార్జ్ షీట్ అయినా ఇప్పటివరకు జరగలేదు. కాబట్టి నాకు కూడా అలా జరగాలనుకోవడం నీ అవివేకం అవుద్ది. కాబట్టి నువ్వు ఒక ప్రభుత్వం నీకు అండగా ఉన్నది అన్నప్పుడు నువ్వు విచ్చలవిడిగా వికృత సెషన్లు చేశావు. ఈ రోజున వాళ్ళెవరో నిన్ను కాపాడడానికి రావడంలా. అసలు దీంట్లో కూడా విచారణకు నువ్వు హాజరైతే నీ సెల్ ఫోన్ తీసుకుంటే, లేదంటే నీ డివైజెస్ తీసుకుంటే, ఇంకెన్నో టెక్నికల్ ఎవిడెన్స్, నిన్ను ప్రోత్సహించిన వాళ్ళు, నీ వెనక ఉన్నటువంటి అనకొండలు, నువ్వు, నీకేమన్నా ఒకవేళ డబ్బులు ఏమన్నా ఇచ్చేసి ఆ డబ్బులు అందినాయి, ఎవరు ఈ రకంగా పెట్టమని చెప్పింది, ఆ రకమైన ఒకరి క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ ఎవరు ఇవన్నీ సినిమాలు తీయమన్నారు, ఇటువంటివన్నీ వస్తాయి కదా కూడా విచారణలో వస్తాయి. విచారణకి నేను హాజరవను, నేను వర్చువల్ గా మాట్లాడతాను, నేను అక్కడ కూర్చొని మాట్లాడతాను. నీకు ప్రత్యేకమైన చట్టాలు లేవు, ప్రత్యేకమైన కోర్టులు ఉండవు. నువ్వు అందరితో సమానమైన విషయాన్ని మర్చిపోతున్నాడు. నువ్వు సినిమాలో తీసిన విధంగా వెకిలి శాస్త్రులు చట్టం ముందు చేస్తే చట్టం చూస్తూ ఊరుకోరు. విచారణాధికారులు నువ్వు ఛాలెంజ్ చేస్తే వాళ్ళు చట్ట ప్రకారం లోబడి వాళ్ళ విచారణ వాళ్ళు చేస్తారు, అరెస్ట్ చేస్తారనే విషయాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి. కాబట్టి ఆయన ఏమనుకుంటున్నా అంటే, గత ప్రభుత్వ హయాంలో నన్ను ఎన్ని తిట్టినా ఏమి చేసినా నన్ను ఏమి చేయలేకపోయారు కాబట్టి అని విర్రవీగుతున్నాడు. ఇవి ఆ విర్రవీగుతనం ప్రభుత్వం మారిన తర్వాత చట్టం తన పని తాను చేసుకుపోద్ది. కొంతకాలం జాప్యం జరిగినా గానీ చట్టాల నుంచి తప్పించుకోవటం నీ వల్ల కాదు అని చెప్పేసి ఇప్పుడు విచారణ సంస్థలు నిగ్గు తేలుతున్న విషయాన్ని గుర్తించాలి ఆయన. కాబట్టి ఇలాంటి వికృత శాస్త్రాలు చేసి, ఎందుకంటే ఆయన చట్టాలు సెక్షన్ల గురించి మాట్లాడుతున్నారు, మొత్తం చట్టం తెలియనట్లుగా, ఎవరు కేసు నమోదు చేసిన పోలీసులకు ఏమీ తెలియదు అన్నట్టు చెప్తున్నారు. ఇప్పుడు ఏమి తెలియనప్పుడు నువ్వు చట్టం ముందు ఫ్యాన్స్ పెట్టి బెయిల్లో చెప్పు, పోలీసులకు చట్టం తెలీదు, నేను వర్చువల్ గా చెప్తాను, వర్చువల్ గా నాకు అనుమతి ఇవ్వండి కోర్టు వారు, హైకోర్టు ముందస్తు బెయిల్లో చెప్పమనండి. బయట వీడియోలో సోషల్ మీడియాలో ఒకటం కాదు, నువ్వు ఇప్పుడు సోషల్ మీడియాలో నువ్వు మాట్లాడిన అంశాలు డైరెక్ట్ గా నీ ముందస్తు బెయిల్ వాళ్ళు జరగబోతా ఉంది వాదన. 3 కేసుల్లో 3 ముందస్తు బెయిల్ వేసావు, దాంట్లో చెప్పమనండి ఈ వాదనలో. అక్కడ చెప్పరు, అక్కడ తలవొక్కి చట్ట ప్రకారంగా మా మీద 3rd డిగ్రీ మీద ఉపయోగిస్తారు కాబట్టి మమ్మల్ని ఇది ఒక 7 సంవత్సరాల లోపు ఉండే శిక్ష కాబట్టి మాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి అని అక్కడ చెప్తావా? ఇక్కడేమో నేను వర్చువల్ గా మాట్లాడతాను, నేను పోలీసులు రాను, నేను స్పెషల్ గా మాట్లాడతాను ఇక్కడ చెప్తావా? కాబట్టి ఇవన్నీ కూడా బయట మాట్లాడటం కాదు. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడకుండా బయటలాగా మాట్లాడుతున్నాడు. ఈ రోజున ఆర్జేబీ కూడా న్యాయస్థానం ముందు మాట్లాడకుండా బయట ఎక్కడో దాక్కొని సోషల్ మీడియాలో ఈ యొక్క రిలీజ్ చేయటం కాదు. చట్టం ముందు నువ్వు సమానమే, అందరూ సమానులే. చూద్దాం, ఆయన కూడా ఈ ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ గురించి ఎదురు చూస్తూ ఎక్కడో ఉండి అది వచ్చేదాకా ఎదురు చూద్దామని అనుకుంటున్నారేమో. వాస్తవం కూడా